గాయస్ అందరికి జై శ్రీ గణేష. ఈ రోజు మనం ఏడున్నామంటే చూడండి శ్రీ ధ్రువ్ గణేష్ ఆర్ట్ దగ్గర. మన ఇక్కడ మొత్తం సోలాపూర్ గణేష్ ఉంటాయి. ఇక్కడ ఈ ప్లేస్ ఎక్కడ ఉన్నా మన లోపల అన్న వాళ్ళు తెలుసుకున్నాం రండి. ఏంది మనకి ఇది ఎక్కడ ప్లేస్ చెప్తారా జరా అన్న? మనది వచ్చేసి శ్రీ ధ్రువ్ గణేష్ ఆర్ట్స్ అన్న. ఇది వచ్చేసి మనకి పార్షుటా వెళ్ళే రూట్లో ఉంది, ఇక్కడ రామ్నగర్. మీకు లొకేషన్ కూడా బయోవాల్కి షేర్ చేస్తాను, బయోవాల్ మీకు పెడతాను. ఇవి కాన్సెప్ట్ ఏంటంటే అన్న, ఈ ఇయర్ మనము ప్రతిసారి మనం గణేష్ను అందరూ పెడతాము. ఈ ఇయర్ ఏంటంటే మా కస్టమర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక యూనిక్గా గణేషుడు కుందన్ వర్క్తో కానీ రియల్ పంచా కానీ అట్లా రీజనబుల్ ప్రైస్గా మేము ఇవ్వాలని చెప్పి అనుకున్నాం అన్న. అలా అని చెప్పి సరే మేము ఈ కుందన్ వర్క్ పగిడి కట్టడం కానీ అలా చేసుకోమంటాం. ప్రైస్ ఎంత స్టార్ట్ ఉన్నాయి అన్న? ప్రైస్ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 499 అన్న. 499 లాస్ట్ ప్రైస్ వచ్చేసి 6,000 వరకు ఉన్నాయి అన్న. సార్ లోపల చూసుకున్నాం ఫ్రెండ్స్. మనం ఇంకా చాలా అంటే చాలా హైలైట్ ఉన్నాయి గణేషులు. ఎల్లుంది గణేషుడు చూడండి, శివాజీ టైప్ సిట్టింగ్ అంటారు అన్న. అది దీంట్లో ఈ చేతిలో వచ్చేసి రక్షతాడు వస్తుంది, అది కూడా మేము ఓన్ క్రియేటివిటీ. ఇంకా ఫినిషింగ్ కాలేదు, ఇంకా ఫినిషింగ్ కాలేదు అన్న. చాలా ఇంకా ఫినిషింగ్ కాకుండా ఇంత హైలైట్ ఉంది గణేష్. ఫినిషింగ్ అయితే ఇంకా ఎట్లుంటుంది మీ వీడియోకే వదిలేస్తున్నా. ఇక్కడ లోపల తెలుసుకున్నాం. ఇప్పుడు నేనే మా బ్రదర్ చేసిండ్రు చిన్న గణేశుడు. అంటే పైన చెంకి అంతా మీరు వేసిరా బ్రో? ఈ పంచ ఇది మొత్తం అంతా మనదే, మ్యాట్ కానీ టోటల్ ఫినిషింగ్ అంతా మనదే. నిజంగా గ్రేట్ అన్న వాళ్ళు. ఎవరు ఈయన వాళ్ళు? ఈయన మా ఫ్రెండ్ అన్న, మా పార్ట్నర్స్. అందరం కలిసి పెట్టారు. చాలా బాగా చేసిన తమ్ముడు. చూసుకున్నాం. ఇంకా ముందు రానా చూసుకోండి, అన్ని గణేషులు తీసుకోండి. బుకింగ్ చేసుకోనికి వస్తారు కదా, మనము కన్ఫర్మ్ కూడా తక్కువ చేస్తాం, ప్రైస్ కూడా రీజనబుల్. ఫినిషింగ్ చేస్తే ఫినిషింగ్ చేస్తే కుందన్ మార్క్ అంతా కొంచెం ఎక్కువ పడుతుంది కదా అలా అని చెప్పి అంతా రీజనబుల్ గా ఉంది. మీరు బయట కంపేర్ చేసుకోవచ్చు అలా. మళ్ళీ మీరు వచ్చి డిస్కౌంట్ ఆడితే మళ్ళీ అన్నది తగ్గిస్తారు అనుకో. డెఫినెట్లీ మన ఛానల్ డిస్కౌంట్ వస్తుంది చూడండి. ఇంకా అక్కడ చూపి హెవీ వర్క్ చేస్తాం వైట్ పంచ. ఈ గణేష్ తీసుకోండి. గణేష్ కలుగుతలేదు, చాలా బరువు ఉంది. గణేష్ లుక్ చూడండి, హైలైట్ అంటే హైలైట్ ఉంది గణేశుడు. మీకేం నచ్చింది అన్న? మీరు ఇద్దరు చూస్తున్నారు. మాకు అన్ని గణేషులు నచ్చినాయి, అన్ని తీసుకోవాలా? సరే అక్కడ ముందు ఇంకా పెద్ద పెద్ద గణేషులు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే గణేషులు ఉంది మహారాజ్ సేమ్. అరే ఇక్కడ సోల్డ్ అవుట్ కూడా పెట్టారు అన్న. ఏంది సోల్డ్ అవుట్? సోల్డ్ అవుట్ అంటే బుక్ చేసేసుకుంటున్నారా నా గణేష్ లో? అట్లా బుక్ చేసుకుంటారా? చిన్న గణేష్ లో బుక్ చేసుకుంటారు. ఇప్పుడు నచ్చింది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పండుగ రోజు ఇస్తారు అంటే ఫీజు దొరకదు. మనం ఏంటంటే బుకింగ్ ఆప్షన్ కూడా పెట్టాం. చిన్నది పెద్దదానికి బుకింగ్ చేసుకోవాలని వాళ్ళు చిన్నది కూడా బుకింగ్ చేసుకోవచ్చు. మేము ఇలా ట్యాగ్ చేసి పెట్టేస్తాం, మేము కోడ్ రా చేసుకుంటాం. సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ గణేష్ అనుకోనా, మీరు 500 రూపీస్ ఇచ్చి అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు, 300 ఇచ్చి బుక్ చేసుకోవచ్చు. మేము ఇట్లా నోట్ చేసి పెట్టేసుకుంటాం అనమాట. పెద్ద అంటే అక్కడ దూరపేటలో పెద్ద పెద్ద అన్ని ఉంటాయి కాబట్టి గుర్తు. మేము కోడింగ్ చేస్తాం అన్న, బిల్లింగ్ కోడింగ్ చేస్తాం. మా బిల్లో మేము నంబర్ రాసుకుంటాము, అట్లా మేము గుర్తు పెట్టుకుంటాం అన్న. ఓకే గైస్, ఇంకా మనం చాలా తీసుకున్నాం. ఇక్కడ ఒకసారి చూడండి బ్రో. ఇది ఎందుకు బ్రో? ఇది మన నెమలి కదా, మన నెమలి ఫెదర్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామి అనమాట కాన్సెప్ట్ గణేశుడు. సుబ్రహ్మణ్య స్వామి ఇది కూడా సోల్డ్ అవుట్ అన్న. మేము ఇట్లా రియాలిటీ లుక్ ఉండాలి అని చెప్పి మేము కాన్సెప్ట్ అనమాట. ఇది కూడా మీరు చూసుకుంటే అయితే నార్మల్ గా గణేశుడు ఇక్కడ ఉంది. ఈ డెకరేషన్ చేయకముందు గణేశుడు ఇక్కడ ఉంది చూడండి అన్న. ఉన్నాయి అన్న, అంటే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి. ఉన్నాయి ఇవి ఒక 3 పీసెస్ ఉన్నాయి అన్న. అంటే రేర్ పీసెస్ అయితే కొన్నే ఉన్నాయి. చూసుకోండి, మనకి లిమిటెడ్ లా ఉన్నాయి మొత్తం. గణేశ్వరు చాలా అంటే చాలా జల్దీ బుక్ అయిపోతున్నాయి. అయితే ఆ కుమారస్వామి చేతిలో ఇది పట్టుకోలేదు అన్న. ఇక్కడ చూడండి, ఇది కూడా మనం హ్యాండ్ మేడ్ తయారు చేసాము. చూడండి మనకి ఇలా ఉన్న లుక్ ని మన అన్న వాళ్ళు ఎట్లా చేసి చూడండి ఒకసారి చూపించండి అన్న. ఏమో అన్న, మన రియాలిటీ లుక్ అనమాట. గణేశుడు కృష్ణుడు టైపు, ఇట్లా కుమారస్వామి టైపు, సుబ్రహ్మణ్యం స్వామి ఇట్లా కాన్సెప్ట్. అంటే మన కస్టమర్స్ గురించి అంటే అలాగే, ఎందుకంటే మనకి ఇయర్లీ 1 టైం వస్తుంది ఒకసారి ఫెస్టివల్.
డామినేట్ చేస్తారు సుందర కళాకారులు అని. అట్లేం లేదన్నా. మన దాంట్లో పెద్దదే చిన్న అంటే అంత ఆర్ట్ ఓన్ చేస్తారు మీరే చేసుకుంటారా? సపరేట్ అంతా అంటే ఎట్లుంటది అంటే మనం ఒక 7 మెంబర్స్ ఉంటాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి. మేము ఒక్కొక్క గణేశం తీసుకుంటాం. నువ్వు హైలైట్ చేస్తావు గణేశం నేను హైలైట్ చేయాలా. పోటీ పడుకుంటే ఏమైతే అంటే ఆ టైం లిమిట్ ఉంటుంది. ఇంకోటి 1 డే 2 డే అని గణేశుడు కంప్లీట్ చేయాలి. అట్లా అని చెప్పి మేము కాంపిటీషన్ పెట్టుకొని చేసాం. అది ఏమైందంటే కాంపిటీషన్ మనకు సక్సెస్ అయిపోయింది. ఇలా గ్రాండ్ లుక్ అనేది రావడం జరిగింది. ఇక్కడ రండి స్టోన్స్ పైన స్టోన్స్ వర్క్ మొత్తం మన అన్నవాళ్ళే చేసారంట. ఇక్కడ ఈ గణేశుడు రండి అందరూ కంపల్సరీ రావాలి మన షాప్ దగ్గరికి. గాయస్ ఇంకోటి ఏంటంటే మనము అందరూ ముంబైకి రాజా మనం చూడలేము. మీకు ముంబైకి రాజా చూడాలంటే మన ఇంట్లోనే పెట్టుకోవాలంటే చూడండి మన రామ్నాలో దొరుకుతుంది గణేశుడు. హైలైట్ అంటే హైలైట్ ఉంది. సేమ్ ముంబైకి రాజా ముంబైకి గణేశుడు సేమ్ మన రామ్నాలో దొరుకుతుంది అన్న. ఈ గణేశుడు ఏంటి ఫినిషింగ్ ఏంటంటే కుందన్ వర్క్ వస్తుంది. దీనికి మీరు చూస్తారు కదా అట్లా కుందన్ వర్క్ వస్తుంది. ఇంకా కుందన్ వర్క్ వస్తుంది అన్న. సింహాసనం టైప్ మీకు బ్యాక్ డ్రాప్ వస్తుంది. ఈ ఐలో వచ్చేస్తుంది. అయితే ఈ మన గోదాంలో అన్నింటినీ ఐలో గణేశుడు అంటే ఈ గణేశుడు నచ్చిన పై నాకైతే. సార్ పట్టుకోరా ప్రదీప్ పట్టు లోపల ఒక్క నిమిషం. వేడైతే చాలా ఉంది. సొలాపురాయి కాదు కంపల్సరీ వెయిట్ ఉంటాయి అన్న. ఎందుకంటే వీళ్ళు గ్రాండ్ లుక్ రానికి మళ్ళీ కష్టపడి బ్యాగ్స్ అలా ఈ కంప్లీట్ మన గణేశుడు రెడీ కానీ 4 days పట్టిందన్న. ఎందుకంటే లైట్స్ కి ఏదైనా కుందన్స్ పెడతాం కదా కళ్ళు కూర్చొని కూర్చొని అలాంటి పెయిన్ అవుతాయి. బట్ అయినా మనం గ్రాండ్ లుక్ తేవాలని చెప్పి చేస్తున్నాం. అన్న ఇంకో ఈ గణేశుడికి పగిడి నేనే కట్టాను అన్న. బాగుంది బ్రదర్. పక్కడి అంటే ఎట్లా చేసారు బ్రో మీది? అలా ఇది మొత్తం రోల్ చేసి కార్డ్బోర్డ్ షీట్ మీద కట్ చేసుకుని దాన్ని పేస్ట్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకొని సెట్ చేసుకోవాల్సి వస్తుంది అన్న. గణేశుడు లుక్ చూడండి, వాళ్ళ కష్టం చూడండి. వాళ్ళ కష్టానికి వాళ్ళు తగ్గినట్టు ఖర్చు పెట్టిస్తారు కూడా. గాయస్ ఇక్కడ మన దగ్గర అయిందంటే ఇంకా నేను ఒక్కో గణేశుడు ఒక్కో టైప్ మన లేదు మొత్తం డిఫరెంట్ గణేశుడు డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి. ఒక గణేశుడు ఒక రకంగా ఉంటే మనకి గణేశుడు ఇంకో రకంగా ఉంది. అసలు గుర్తుపడలేకపోయి అవుతున్నాం సార్. రండి రండి బాల గణేశుడు, పక్కన మహారాజ్ గణేశుడు చూడండి. మొత్తం డిఫరెంట్ యూనిక్ స్టైల్ మొత్తం. మళ్ళీ చిన్న బాల గణేశుడు పైన రండి అన్న. మళ్ళీ ఇట్లా కొన్ని కోటింగ్ చేసారు, మళ్ళీ కొన్ని నార్మల్గా వదిలేసారు. ఎందుకట్లా అన్న? కొంతమంది కస్టమర్లు ఏంటంటే బుక్ చేసుకున్నారన్న, మాకు ఈ టైప్ వర్క్ కావాలి అని చెప్పి. అంటే ముందు వచ్చి బుక్ చేసుకొని మాకు కోటింగ్ కావాలని చెప్పి మాకు ఈ టైప్ వర్క్ కావాలి అని చెప్తే వాళ్ళకి అడిగినట్టు మనం వర్క్ చేసేస్తాం. ఏ వర్క్ అయినా చేసేస్తాం కస్టమర్. అంటే ఇప్పుడు కోటింగ్ వర్క్ మాత్రమే హెవీ రేట్ చెప్తున్నారు మీరు. అంటే హెవీ అంటే హెవీ లేదు, రీజనబుల్ ప్రైస్ ఉంది. కానీ నార్మల్ గా అయితే మెయిన్ అయితే మస్తు తక్కువ ఉంది. మేము దానికి ఓన్లీ మేము కుందన్స్ దాన్ని బట్టి మేము చార్జెస్ చేస్తున్నాము. రిమైనింగ్ ఏం చేస్తలేము అంతే. నేను బయట కూడా నార్మల్ పోయినా అటు మన ఎంఎస్ఆర్ సైడ్ దూల్పేట 2-3 సార్లు అది కనుక్కున్నా. ఆడకన్నా మన ఇంకా చాలా తక్కువ రేట్లు. అంటే మనం రీజనబుల్ ఇవ్వాలి కదా మనం మనకి ఫెస్టివల్ అంటే మెయిన్. అలా అని చెప్పి మనం కస్టమర్స్ కి రీజనబుల్ ఇస్తేనే నెక్స్ట్ ఇయర్ కూడా కస్టమర్ మనకు వస్తుంది, బాండింగ్ పెరుగుతుంది అలా అని చెప్పి. ఓకే ఓకే. అంటే మొత్తం మనకైతే మొత్తం కుందన్ వరకు అయితే మొత్తం అన్ని గణేశులు లేవు కదా? అన్ని గణేశులు లేదన్నా, నార్మల్ గణేశుడు కూడా ఉన్నాయి కుందన్స్ లేకుండా. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ కుందన్ లేకుండా మీకు నార్మల్ గణేశులు కూడా ఉన్నాయి. మనకి చాలా తక్కువ రేట్లు ఉన్నాయి చూడండి. మీకు కుందన్ కావాలనుకుంటే ముందే వచ్చి అన్న వాళ్ళకి చెప్తే మనకు కుందన్ వర్క్ బి చేస్తాం మీకు ఇష్టమైన గణేశం మీద. ఇక కింద బీపీ లోపల కవర్ వేసుకోండి. అన్న గారు ఇవే గణేశులు ఉన్నాయి, ఇంకా వేరే గోదాం ఏమంతా మనకి? ఇంకొకటి మనకి సపరేట్ గా ఒక గోదాం ఉందన్న, అక్కడ ఇంకా చిన్న గణేశులు ఉన్నాయి. దీనికన్నా చిన్న ఉన్నాయి, దీనికన్నా చిన్నవి ఉన్నాయి అన్న. ఇప్పుడు అది ఒక 350, 400, 500 లోపల రేట్లో కూడా ఉన్నాయి మనం గణేశులు. అంటే కొంతమంది రిచ్ ఉంటారు, కొంతమంది పూర్ ఉంటారు కదా. అందరూ ఫెస్టివల్ జరుపుకోవాలని మనం రీజనబుల్ ఇస్తేనే వాళ్ళు కూడా సెలబ్రేట్ అవుతుంది అలా అని చెప్పి. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి కిరీటం. వెంకటేశ్వర స్వామి కిరీటం గణేశుడు మస్తు ఉంది. కిరీటం అయితే వెంకటేశ్వర స్వామి కిరీటం వచ్చింది. ఇక్కడ చూడండి చిన్న గణేశుడు. ఈ లుక్ కూడా నేను వేసిన మొత్తం గణేశులు అయితే మస్తున్నాయి బ్రో. ఇదన్నీ అరే సిద్ధి వినాయకుడు చూడండి. రేర్ పీస్ అన్న, ఇది ఒకటే పీస్ ఉందా? ఇది ఒకటే పీస్ ఉంది మన గోదాం మొత్తం. అంటే ఒకటే పీస్ ఉంది. జల్లి వచ్చి మీరు బుక్ చేసుకుంటాను, జల్లి రండి. మళ్ళీ బుక్ అయిపోతున్నాయి మనకు. చాలా సోల్డ్ అవుట్ అయిపోయి ఇప్పటికి రండి. నేను ఇప్పటికి దగ్గర ఒక 5-10 చూసిన సోల్డ్ అవుట్. ఇవి ఎక్కడ ఒకటి
ఈడ రెండు ఇవన్నీ నిజంగా చూడండి నల్లగా పెట్ట పెట్టిన పేపర్ సోల్డ్ అవుట్ ఇంకో మేము ఇక్కడ కోడ్ రాసుకుంటాము. ఓకే. రాసుకుంటాము. చూడండి చాలా జిల్లా అంటే జిల్లా అయిపోతుంది సోల్డ్ అవుట్ అని. మీరు ఎంత వీలైతే అంత జిల్లు వచ్చేసి మా దగ్గర అన్నదారు బుక్ చేసుకోండి. మీరు గణేష్ టైం ఇంకా 10 days టైం ఉంది, మెల్ల వచ్చి తీసుకున్నాం పెట్టుకోకండి. మీరు ఎంత వీలైతే అంత ఇక సండే కాబట్టి ఇలా వచ్చేసేయండి అందరూ వచ్చేసి బుక్ చేసుకోండి. అన్నకాడ మనకు 500 ఇచ్చి బుక్ చేసుకోండి, పేరు రాసుకుంటారు. మళ్ళీ మన మీద మనకు నెంబర్కి మనకు కావాలనుకుంటే మనకు అది బి చేసేస్తారు అన్న. మన నార్మల్ గణేషుల కన్నా మనకు నెంబర్ బి చేస్తాడు. ఎంత జిల్లు అయితే అంత జిల్లు బుక్ చేసుకోండి. కానీ చాలా అంటే చాలా జిల్లు సోల్డ్ అయిపోతున్నాయి కదా. నంబర్ బి ఇస్తాను మేము కావాలంటే అన్న వాళ్ళ నంబర్ మేము కింద డిస్ప్లేలో ఇస్తాను. మన ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి బుక్ చేసుకోండి. మీరు వీడియో కాల్ ఆప్షన్ బి ఉంటుంది. వాట్సాప్ నెంబర్ అదే కదా మీరు నాకు వీడియో కాల్ చేస్తే ఓకే. నేను డిస్ప్లే ఇస్తాను నేను పక్కన. మనలో ఉంటే ఫోన్ చేసారు వీడియో కాల్ ఆప్షన్ బి ఉంటుంది. వీడియో కాల్ చేసుకొని బుక్ బి చేసుకోవచ్చు ఆన్లైన్లో. మన ఇప్పుడు అన్ని గణేష్లు ఉన్నాయి. ఇవన్నీ ఫినిషింగ్ కానీ గణేష్లు. అరే గణేషుడు హైలైట్ ఉంది రే. చూడండి చిన్న ఇది లడ్డువా లేకుంటే లడ్డులే తీసుకోబోతుంది గణేష్. రెండు లడ్డు కాదురా అన్నా, ఇది లడ్డు కాదు. ఓకే లోటస్ కూర్చోన్నాడు మంచిగా గణేశుడు. బాగా గణేశుడు చిన్న గణేశుడు అండి. వర్కింగ్ ఎంత ఫినిషింగ్ వచ్చిందో. ఓకే ఫ్రెండ్స్, మళ్ళా గణేషులు ఎట్లా అనిపించినాయి కింద కామెంట్ చేయండి. గణేష్ అయితే బుక్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే జిల్లా అంతా ఫాస్ట్ బుక్ అయిపోతున్నాయి మొత్తము. చూడండి 25% బుక్ అయిపోయినా చూసుకోండి. మళ్ళీ మంచి గణేష్ మిస్ అవుతారు ఈసారి పెట్టకపోతే మాత్రం, మీరు బుక్ చేసుకోకపోతే అన్నా. ఓకే మళ్ళీ ఉంటాను, మళ్ళీ రామ్ రామ్ మళ్ళా కలుద్దాం కదా.